మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసరికి మన వైజాగ్ సన్ రైజ్ అయితే చూద్దామనేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేచానండి. సో మీరు టైం చూడొచ్చు, మా ఇంట్లో 5:10 అయింది. నేను 5 o'clock లేచా. చాలా రోజుల తర్వాత నేను ఈ టైంకి లేచానండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసరికి 5:20 అలా అవుతుందండి. ఇప్పుడు మనం బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాం. కొంచెం చీకటిగా ఉన్నది, సో వెళ్ళి చూపిస్తాం మార్నింగ్ సన్ రైజ్. పదండి వెళ్దాం. మేమైతే డోర్ లాక్ వేసి బయటకు వస్తున్నాను. నేనైతే మెట్లు దిగుతున్నా. ముసుగు వేసుకొని ఉన్న మన బండిని తీద్దాం. ఇదే మన బుల్లెట్ 350. ఇప్పుడు వెళ్ళబోయే బండి ఇదేనండి. సో బండి అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ మనం డాబా గార్డెన్స్లో ఉన్నామండి. ఇక్కడ నుండి మనం సంపద వినాయక టెంపుల్ మీదుగా తెన్నేటి పార్క్ వెళ్ళాలి. ఉదయాన్నే సంపద వినాయక గుడికి దండం పెట్టుకొని మనం వెళ్తున్నామండి. మనమైతే కైలాసగిరి దగ్గర ఉన్నామండి. తెన్నేటి పార్క్ ఇంకొక 500 meters డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు కావాల్స్తే వైజాగ్లో తెన్నేటి పార్క్ వ్యూ చాలా బాగుంటుంది. చూసారు కదా సన్ రైజ్ అప్పుడే ఉదయిస్తున్నారు. మనం కరెక్ట్గా తెన్నేటి పార్క్కి వెళ్తున్నాము. తెన్నేటి పార్క్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడికి నేను ఒక్కనే రాలేదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ని కూడా లేపేశాను ఉదయాన్నే. వెనకతలు ఉన్నారు కదా, వాళ్ళే టైం 6 అయిందండి. ఏరాడ బీచ్ వెళ్దాం అనుకున్నాను, అక్కడ వ్యూ బాగుంటుంది. బట్ మనం ఉన్న దగ్గర నుంచి అది బాగా లాంగ్, సో అందుకే తెన్నేటి పార్క్ వచ్చాం. ముందు మంచి పీజిఎమ్స్ వస్తుంది నార్మల్గా వేసే వ్యూ కోసం. సన్ రైజ్ చూసారు కదా, మార్నింగ్ కరెక్ట్గా 6 o'clock అయింది టైము. చూడొచ్చు. కిందకైతే వెళ్తున్నాను. సో ఇదే ఫస్ట్ టైం నేను మార్నింగ్ 6 o'clockకి అంటే సన్ రైజ్ చూడడానికి రావడం. చాలా బాగుంది. కన్యాకుమారి సన్ రైజ్ ఎప్పుడు చూస్తాను. మనలో అయితే వెనకతలు ఉన్నారు. ఇక్కడ చాలామంది ఫోటోషూట్ కోసం అని అండ్ వెడ్డింగ్ షూట్ కోసం అని వచ్చారు. చూడొచ్చు మీరు.
అన్ని బీచెస్తో పోలిస్తే మన వైజాగ్ బీచ్ నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సో చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే మన వైజాగ్ బీచ్తో పాటు మన రోడ్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. అదేవిధంగా మన వైజాగ్ బీచ్కి వాలంటీర్స్ కూడా ఉన్నారండి. ప్రతి సండే ఎవరో ఒక టీం వచ్చి, అంటే వాలంటీర్ టీం వచ్చి మన బీచ్ ఆర్కే బీచ్ టు వైఎంసీఏ, సో అక్కడక్కడ కూడా మనకి ఈ ప్రజెంట్ ఉన్న సాగర్ నగర్ కూడా క్లీన్ చేస్తూ ఉంటారండి. సో నేను ఏదో ఒక రోజు వాళ్ళలో పార్టిసిపేట్ చేస్తాను. ఇప్పుడు ఒక బీజం వేసుకుందాం అలా సరదాగా. అదండి మన వైజాగ్ బీచ్ సన్ రైజ్. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.